కలుతాడే ఇప్పుడు ఈ సంబంధం మాట్లాడతాం మరి. సరే అన్న, నువ్వైతే సాయంత్రం వరకు ఖర్చు అయితే ఒకసారి దున్నిపో అక్కడ పొలం. అన్న ఇంకో లింక్డ్ఇన్లో నౌకరీలో మళ్ళీ అప్లై స్టార్ట్ చేసిన. ఒక 6 నెలలు హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. హైదరాబాద్కి వెళ్ళను, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతా అన్నావు కదరా, మళ్ళీ ఎందుకు హైదరాబాద్ వెళ్ళడం? అట్లాగా అన్న, ఇన్ని రోజులు అంటే ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడనే ఉన్నా. కానీ ఇప్పుడు ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ కూడా అవుతాయి. ఇదే హైదరాబాద్ పోయింది అనుకో, ప్రతి వీకెండ్ అప్లై చేసుకోవచ్చు అక్కడనే ఉండి. నీ ఇష్టం రా తమ్ముడు, కాకపోతే నువ్వు జాబ్ రావట్లే అని చెప్పేసి అసలే టెన్షన్ పడకు. నువ్వు ఎక్కడ చదువుకున్నా కూడా కూల్గా చదువుకొని ఇంటర్వ్యూస్ నార్మల్గా అటెండ్గా. సరే అన్న, ఈసారి ఏదేమైనా జాబే కొట్టుకొని వస్తా డైరెక్ట్. సరే తమ్ముడు, మరి ఎప్పుడు వెళ్తావు హైదరాబాద్కి? ఒక వారంలో వెళ్దాం అనుకుంటున్నా అన్న. నా ఫ్రెండ్ కూడా ఒకడు వస్తా అన్నాడు. వాడునే ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ ఏమైనా పీజీ చూసుకొని ఉంటాం ఇక. సరే తమ్ముడు, అండ్ నువ్వు డబ్బుల గురించి అయితే అసలే ఆలోచించకురా. లాస్ట్ టైం పంపించినట్టే ఇప్పుడు కూడా నెలకు 10,000 పంపిస్తాం. ఇంకా సరిపోకపోతే మన అడుగు, కానీ నువ్వు ఫోకస్ మాత్రం ఇంటర్వ్యూస్ మీద పెట్టు మంచిగా.